ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామ్ పక్కన మధుమితే ఉండాలి, సీత దూరంగా ఉండాలి. అది అమలు చెయ్యండి. నువ్వింతసేపు ఎక్కడికి వెళ్ళావన్నయ్యా? తాగావా? తాగాను చెల్లె. ఎందుకు తాగావు? టానిక్ ఎందుకు తాగుతారు? బలం కోసం. మందు ఎందుకు తాగుతారు? ధైర్యం కోసం. ఇప్పుడు నీకు ధైర్యం ఎందుకు బావా? నిజం చెప్పడానికి. సారీ సారీ, నిజం చెప్పకుండా ఉండడానికి. చలపతన్నయ్య ఏం చేస్తున్నాడో తెలుసా మహా? ఆ సీత వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్లి రామ్ భార్య మధుమిత అంటూ పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. వాళ్ళకి నిజం తెలిసిపోయిందా? లేదు వదిన, టైంకి మేము వెళ్ళాం కాబట్టి సరిపోయింది. లేదంటే మన ప్లాన్ మొత్తం ఆ శివకృష్ణకు చెప్పేసేవాడు. మన ప్లాన్ తనకెలా తెలిసింది? మనం మాట్లాడుకున్నది దొంగ చాటుగా వినుంటాడు. అంతేనా అన్నయ్య? లేదు చెల్లెమ్మా, నేనేం వినలేదు. నీ మీదొట్టు. ఏయ్, ఛీ! దొంగ ఒట్లు పెట్టావంటే చంపేస్తాను. రామ్ భార్య మధుమితే అని ఆ శివకృష్ణకి ఎందుకు చెప్పావు? నేను అలా చెప్పలేదే. రామ్ భార్య సీత కదా, నేను వాళ్ళకదే చెప్పాను. మాట మారుస్తున్నాడు మహా. మన ప్లాన్ మొత్తం అన్నయ్యకి తెలిసిపోయింది. తాగిన మైకంలో తను నిజం చెప్పాడంటే ఇంత ఖర్చు పెట్టి చేస్తున్న రిసెప్షన్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఖర్చు సంగతి పక్కన పెట్టానయ్యా, ముందు మన పరువు పోతుంది. సీత వాళ్ళ పేరెంట్స్ రివర్స్ అవుతారు. వచ్చిన గెస్టులందరూ మనల్ని ఇన్సల్ట్ చేస్తారు. మా పిన్నిని చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేయండి. మధుమిత నా కోడలుగా రిసెప్షన్లో అందరికీ పరిచయం చేసే వరకు వీడిని గదిలో పెట్టి తలుపులు ముయ్యండి. రిసెప్షన్ అయ్యే వరకు వీడు బయటికి రాకూడదు. వద్దు చెల్లాయ్, గదిలో ఉంటే నాకు ఊపిరాడదు. నేనేం వినలేదు, నేనెవరికి ఏం చెప్పలేదు. నిజం చెప్పడానికి నువ్వు తాగావు. మొన్న కూడా ఇలాగే చేశావు. నీ వల్ల మహాపరువు మా పరువు పోతుంది. నేను అలా ఏం చెప్పలేదు బాబా, ప్రామిస్. నా చెల్లి పరువు ఒకటి, నా పరువు ఒకటినా? నేను కూడా ఈ ఫ్యామిలీనే. వీడి మాటల్ని నమ్మకండి, తీసుకెళ్ళండి. చెల్లెమ్మ, నీ సొంత అన్నయ్యనే నమ్మవా చెల్లెమ్మా? నేను అనుకున్నది సాధించే వరకు నా నీడని కూడా నేను నమ్మను. బావా బావా బామర్ది, నన్ను వదిలేయండి. బావా బామర్ది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.